సరైనటువంటి గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు బాధపడతా ఉంటే కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. ఈరోజు కనీసం రైతుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, మిర్చి రైతులు సంవత్సరం పొడుగునా కష్టపడి అప్పు సొప్పు చేసి ప్రకృతికి కూడా ఎదురొడ్డి పోరాడి మిర్చి పండించి ఆ పండించినటువంటి పంటని గుంటూరు మిర్చి యార్డుకి తీసుకొచ్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే కింటా 9,000 దగ్గర నుంచి 13,000కు మాత్రమే పడుగుతా ఉంది. గత సంవత్సరం ఇదే మిర్చి ఈ గుంటూరు మిర్చి యార్డుకి తీసుకొస్తే 21,000 దగ్గర నుంచి 25,000 రూపాయల వరకు కింటా ధర పలికేటువంటి పరిస్థితి. సుమారు 10,000 దగ్గర నుంచి 12,000 తేడా ఉన్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించకపోవటం వల్ల ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి విచ్చేసి రైతుల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. నేను ఒకటైతే ప్రభుత్వ పెద్దలు కోరుతా ఉన్నా, దయచేసి ఇప్పటికైనా స్పందించండి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి రైతుల యొక్క కష్టాన్ని తీర్చాలని చెప్పేసి కూడా సవినీయంగా నేను మనవి చేసుకుంటూ ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం, గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిర్చి ప్రభుత్వం కొన్నది, పత్తి ప్రభుత్వం కొన్నది, బియ్యం ప్రభుత్వం కొన్నది, అదే పొగాకు కూడా ప్రభుత్వం కొంది, ధాన్యాలు కూడా ప్రభుత్వం కొని రైతులకు సరైనటువంటి ధర ఇచ్చేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ ఈ రోజు వరకు మిర్చిలో ఎకరానికి 2 లక్షల రూపాయల నష్టం వాటిల్తా ఉన్నా కూడా ప్రభుత్వం కదలకుండా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు దుర్మార్గమైనటువంటి తీరు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం కొంటదా, రాష్ట్ర ప్రభుత్వం కొంటదా, ఏదో రకంగా మిర్చి పంటని రైతుల దగ్గర నుంచి మీరు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గుంటూరు వచ్చారు. ఎన్నికల నియమావళి అని చెప్పేసి ఎక్కడికక్కడ జనాన్ని ఎక్కడికక్కడ ఆపేశారు, ఎక్కడికక్కడ రాకుండా జనాల్ని కూడా ఆపేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఈ మహాసముద్రం చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ, ప్రజల పక్షాన నిలబడేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మాట ప్రజలందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఈ రోజు ఇంత భారీ స్థాయిలో జనం వచ్చారు. ఎన్ని అడ్డంకులున్నా కూడా తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మిర్చిని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా సవినీయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ రోజు మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గుంటూరు మిర్చి యార్డుకి రైతులను పరామర్శించాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. వ్యవసాయ తరుణంలో 12,500 నుంచి 13,500 రూపాయలు ఇచ్చి రైతులు ఆదుకున్నాం, మద్దతు ధర ఇచ్చాం. ఈ రోజు మిర్చి విషయానికి వస్తే మా టైంలో క్వింటాల్ 23,000 నుంచి భయపడి కొన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 11,000కు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు చేతగారి తనం కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే రైతులను ఆదుకోవాలా, మిర్చి రైతులను ఆదుకోవాలా. అదేవిధంగా పొగాకు గాని, ప్రత్తి గాని, వరి గాని ఏ రైతు విలవెల్లాడిపోతా ఉన్నాడు. రైతు సంక్షేమానికి గాలికి వదిలేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించాలా, మిర్చి రైతులను ఆదుకోవాలా. యార్డులో కూడా అవినీతి లేకుండా చేయాలా. యార్డులో ఉదయం పూట ఒక రేటు ఉంటుంది, సాయంత్రం ఒక రేటు ఉంటుంది. అందుకని ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఒక మిర్చిని కొనుగోలు చేయాలా. తక్షణమే మార్కెట్ ద్వారా ప్రతి పంటను కొనుగోలు చేసి రైతులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. మిర్చి రైతు ఈ రోజున అనేక బాధలు పడుతున్న సమయంలో వారి యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వారికి ఒక అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సంకల్పంతో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మిర్చి రైతులతోటి ముఖాముఖి. ఈ రోజు మేము ఒక సెంట్రల్ గవర్నమెంట్ ముందు, స్టేట్ గవర్నమెంట్ ముందు మా డిమాండ్స్ ఉంచబోతున్నాం. డెఫినెట్ గా మిర్చి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వ భుజస్కంధాల మీద ఉంది. రైతు పక్షపాతని
చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనతో మిర్చి రైతులకు కొండంత ఉత్సాహం వచ్చింది. మాకు ఏదో గిట్టుబాటు ధర ఈ ప్రభుత్వం కల్పించడానికి, ఈ ప్రభుత్వం మొత్తం నిధులను నెలకొల్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనేటువంటి భావన మిర్చి రైతులకు వెళ్ళిపోయింది. అందుకని ఈ రోజున ఎన్ని కష్టాలైనా కూడా ఈ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం చెప్పి గుర్తించడానికి చెప్పడానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకున్నాం.